అమరావతి శక్తి ఇది క్వాంటం కల సాకారంతో మరో చరిత్ర. ఏదైతే క్వాంటం కంప్యూటర్ నెక్స్ట్ కంప్యూటర్ యుగమంతా క్వాంటం కంప్యూటరే. క్వాంటం కంప్యూటర్ మనం ఇలా చెప్తే అలా చేసేస్తుంది. ఒకప్పుడు 100 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుంది. కంప్యూటర్ వల్ల ఉద్యోగాలు పోతాయంటే అదే కంప్యూటరు 100 మందికి ఉద్యోగాలు పోగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సాఫ్ట్వేర్ అని ఆ కంప్యూటర్ ద్వారా డెవలప్ చేసే రంగాలని అవి నిలబెట్టుకోవడానికి రకరకాల అందులో వ్లాగర్లు, పోర్టళ్ళు, యూట్యూబ్లు, ఒకటి కాదు సోషల్ మీడియా అన్నీ కూడా దాన్ని బేస్ చేసే వస్తున్నాయి కదా. తర్వాత ఆండ్రాయిడ్లు, ఐఓఎస్లు, చాలా వెర్షన్స్ అందులో కూడా మళ్ళీ సిస్టమ్ ఆపరేషన్స్ సంబంధించి మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ అమరావతి శక్తి క్వాంటం కల సాకారంతో చరిత్ర. అలాగే రెఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించాం. స్వదేశీ హార్డ్వేర్ను అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్గా అమరావతి, తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ. టెస్ట్ బెడ్స్ ఇక్కడ ఈ రెఫరెన్స్ ఫెసిలిటీ అలాగే స్వదేశీ హార్డ్వేరు, ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నిటి కూడా టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ నుంచే భారత్ మొత్తం మీద కూడా. అలాగే హార్డ్వేర్ని ధృవీకరించే సామర్థ్యం వచ్చింది. హార్డ్వేర్ని ధృవీకరించే సామర్థ్యం, హార్డ్వేర్ టెక్నాలజీ టెస్టింగ్ పర్పస్లోనే ఉండేది. ఇప్పుడు టెస్ట్గానే దాన్ని ఎట్లా చేద్దాం, ఇలా రిపేర్ వస్తే దానికి షార్ట్అవుట్ చేయడమా, దాన్ని మాడిఫై చేయడమా, కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడమా అనేది ఉండేది హార్డ్వేర్. కానీ హార్డ్వేర్ని ధృవీకరించే ఇది హార్డ్వేర్ అనే సామర్థ్యం కూడా వచ్చిందట